వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకోసం ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చాను. అదేంటంటే ఒకటి, ఇంట్లో ఉంటూ డబ్బులు సంపాదించడం ఎలా, దానికోసం ఏం చేయాలో గురుగారిని అడిగి తెలుసుకుందాం. ప్లస్ వాళ్ళే ప్లేస్మెంట్స్ ఇచ్చి కూడా దానికోసం కొంత చార్జ్ చేస్తారు. దాని గురించి కూడా ఒక పార్ట్ కింద తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ముందు మనం మీరు ప్లేస్మెంట్స్ ఇచ్చి దానికోసం ఎలా చేస్తారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సార్? ఓకేనండి. యాక్చువల్లీ మేము భాగ్యవతి ప్లేస్మెంట్ అండ్ సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ ఉందండి. మార్కెట్లో చాలా కన్సల్టెన్సీస్ పుట్టుకొడుగులా దాన్ని తట్టుకొని నిలబడి చాలామందికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో చాలా మోసాలు జరుగుతున్న కారణంగా ప్రజలకి ఇంకా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్లేస్మెంట్ సర్వీసెస్ స్టార్ట్ చేశాము మొదట్లో. తర్వాత యాక్చువల్లీ ఏంటంటే చాలా నేను అనాలిసిస్ చేసి మేమే ప్లేస్మెంట్ ఎందుకు పెట్టకూడదు, నాకు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, సో మేమే ప్లేస్మెంట్ చేసి చాలామందికి ఎందుకు ఉపాధి కల్పించకూడదు, చాలా కంపెనీస్ ముందుకు వస్తే నేను ఫ్రీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. ఫ్రీగా సర్వీస్ చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను. చాలామందికి రూరల్ ఏరియాలో, యాక్చువల్లీ మేము రూరల్ ఏరియాస్ వెళ్ళి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. కాకపోతే ఏంటంటే కాలేజెస్ వాళ్ళు మాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము చేయలేకపోతున్నాం. అంటే మీరు ఎలాంటి ట్రైనింగ్లో ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహిస్తుంటారు? సో యాక్చువల్లీ మేము ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్తో టైప్ అయ్యామండి. ఓకే. సో ఇందులో ఏంటంటే పీజీ డిప్లొమా కోర్సెస్ అండి. ఈవెన్ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ కోర్సెస్ ఇది చేయొచ్చు. ఈ పీజీ డిప్లొమా కోర్సెస్లోనే మెటీరియల్ మేనేజ్మెంటు, తర్వాత పర్సనల్ మేనేజ్మెంటు, ఇండస్ట్రియల్ రిలేషను అండ్ లేబర్ వెల్ఫేరు, ఎన్విరాన్మెంటల్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంటు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంటు, రూరల్ డెవలప్మెంటు, ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అని మేము ట్రైనింగ్స్ ఇస్తామండి. అంటే మీరు ఆ కాలేజ్తో టైఅప్ అయ్యి, ఆ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఈ సబ్జెక్ట్స్ మీద. అది కాకుండా వాళ్ళకి నీడెడ్ని బట్టి, వాళ్ళ సబ్జెక్ట్ నీడెడ్ అంటే ఈ కోర్సెస్ మీద మేము వెళ్ళాలనుకుంటే దానికి తగ్గట్టుగా రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ మేము సజెస్ట్ చేస్తాం. ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా వైజాగ్లో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి, శ్రీకాకుళంలో కూడా ఉన్నాయి, విజయనగరంలో కూడా ఉన్నాయి. సో మంచి మంచి బెస్ట్ కాలేజెస్, బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అవి మరి మీరు ఇచ్చి ఎలా చేస్తూ ఉంటారు, దానికి ఏంటి ఎలా ఇప్పుడు అట్ ప్రెజెంట్ మేము సర్వైవల్ కోసం, ప్లేస్మెంట్స్ కోసం మాకు కొన్ని కంపెనీస్ టైప్ అవ్వని కారణంగా మేము బ్యాక్ డోర్లోనే ప్రాసెస్ స్టార్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ నేను 1 year ఈ కెరీర్లో ఈ ప్లేస్మెంట్ సర్వీసెస్లో ఆల్మోస్ట్ 1000 ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చాము. 1000 ఎంప్లాయ్మెంట్స్లో ఆల్మోస్ట్ మేము ఛార్జ్ చేసింది 50% పర్ మంత్ శాలరీలో ఛార్జ్ చేసాము. సమ్ టైమ్స్ డిమాండ్ బేస్ చేసుకొని 1 month శాలరీ కూడా ఛార్జ్ చేసాము. ఇప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కొంచెం పూర్ ఉండొచ్చు, వాళ్ళని బట్టి కూడా మీరు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ కన్సర్న్ బట్టి మేము వాళ్ళకి ఫేవర్గానే చేస్తాము. ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ నాకు ప్లేస్మెంట్ కావాలి అనుకుంటే మీరు ఎలాగ ఇస్తుంటారు, వాళ్ళకి గైడెన్స్ ఎలా చార్జ్ చేస్తారు మీరు సార్? సో క్యాండిడేట్ని రిక్వైర్మెంట్ని చూసి మా దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మాకు కంపెనీస్తో టైప్ ఉన్నవన్నీ మాత్రం ఫ్రీ ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. సో అది క్యాండిడేట్కి ఫ్రీ ఎంప్లాయ్మెంట్, వాళ్ళ శాలరీ అన్ని కంపెనీ డిసైడ్ చేస్తుంది, ఆఫర్ లెటర్ కూడా కంపెనీ నుండి వస్తుంది. కాబట్టి మాకు ఎటువంటి ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. సో అది మాకు కంపెనీ కొంత పర్సంటేజ్ బేస్ చేసుకొని మాకు పే చేస్తుంది. అదే కంపెనీ మాతో టైప్ లేకుండా మేము ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనుకుంటే అది మేము సర్వీస్ ఛార్జ్ కింద మినిమం ఛార్జ్ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాం. సో మీరు ఏంటంటే కంపెనీ డైరెక్ట్ టైప్ ఉంటే మీకు ఇంకా అసలు వీళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోము. అది ఏదైనా కాదు అనుకుంటే, టైఅప్ ఏమీ లేదు అనుకుంటే మీరే ప్లేస్మెంట్ ఇస్తే మాత్రం మినిమం ఛార్జెస్ తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. సో మీ దగ్గర ఇప్పటివరకు దగ్గర ఎంతమంది వరకు అయ్యి ఉంటారు? 1000 people రిక్రూట్ అయ్యారండి. ఎంత స్పాన్లో అయ్యారు సార్? అది 1000 members విత్ ఇన్ 1 year అండి. 1 yearలో 1000 members మీరు ప్లేస్ చేశారు, రిక్రూట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.